Hi friends, welcome back to my channel Kavya Kiran Vlogs. తమ్నేల్ చూసారుగా ఈరోజు మేము బెంగళూరు కంబళీపురంలో ఉన్న కాటారమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాం. ఈ టెంపుల్ని కాటారమ్మ తల్లి శక్తిపీఠం అని కూడా అంటారు. ఈ టెంపుల్ మా ఇంటి నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము వెళ్ళే దారిలోనే హొస్కోటలో ఉన్న కాటారమ్మ తల్లి టెంపుల్ కూడా దర్శించుకున్నాము. ఈవిడి హొస్కోటే కాటారమ్మ తల్లి. ఇక్కడ కూడా చాలామంది ముడుపులు కట్టుకున్నారు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము కంబళీపురంలో ఉన్న కాటారమ్మ తల్లి దేవస్థానానికి వెళ్ళాము. వచ్చేసాం మనం కాటారమ్మ తల్లి టెంపుల్కి. ఇక్కడ కనిపిస్తున్న 2 జంట చెట్టుల్ని మునీశ్వర స్వామి అలానే కాటారమ్మ తల్లి కొలువై ఉన్నారని ఇక్కడ గ్రామస్తులు చెప్పారు. మనం ముందుగా దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ 300 రూపీస్ అలానే 150 రూపీస్ దర్శనం టికెట్స్ ఉన్నాయి. మనం దర్శనానికి క్యూలో నిలబడినప్పుడే వాళ్ళు మనకి ముడుపులు కూడా ఇస్తారు. మన మనసులో ఎప్పటి నుంచో నెరవేరని కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి ముడుపులు కడితే మన కోరికలు నెరవేరుతాయంట. అలానే ఇక్కడ మన కోరికను మనసులో అనుకొని ఇక్కడ తాళం వేసి ఆ తాళం చెవిని ఇక్కడ పడేయాలంట. అలా కూడా కోరికలు నెరవేరుతాయంట. గుడి వెనక భాగంలో గోడ మీద మన కోరికను మనసులో కోరుకొని 1 రూపీ కాయిన్ పెడితే కాయిన్ పైన నిలబడిందనుకో మన కోరిక నెరవేరుతుందంట. నా కాయిన్ అయితే నిలబడింది. ఐ హోప్ మై విష్ విల్ కమ్. ఇక్కడ కూడా చాలామంది ఈ చెట్టుకి ముడుపులు తట్టలు కూడా కట్టున్నారు. నెక్స్ట్ మన కోరిక ఏంటో వీళ్ళకి చెప్తే వీళ్ళు మనకి మంత్రం ఇస్తారన్నమాట. ఆ మంత్రం మీద ఇన్ని ప్రదర్శనలు అని ఉంటాయి. మనకి కోరికను బట్టి ప్రదర్శనలు మంత్రాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ చెప్పిన మంత్రాన్ని మనం చెప్తూ ప్రదర్శనలు చేసుకోవాలి. అలానే ఇక్కడ అమావాస్యకి పౌర్ణమికి విశేషమైన పూజలు చేస్తారు. పౌర్ణమి రోజు కుబేర యాగం, అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం ప్రతిజ్ఞాన హోమం ఎండుమిర్చి మరియు మిరియాలతో చేస్తారు. ఈ టెంపుల్ని మనం ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం దర్శించుకుంటే మంచి జరుగుతుంది. ఇక్కడ దిష్టి తీస్తున్నారు. దిష్టి తీసిన నిమ్మకాయని మనమే కాళ్ళతోని నొక్కాలి. ఇంకా మేము ప్రదర్శనలు చేయడానికి వెళ్తున్నాం. ఇలా ముడుపు కట్టేవారు ప్రతి 9 వారాలు ఇక్కడికి వచ్చి ప్రతి 9 వారాలు ముడుపులు కట్టుకోవాలి. ఇక్కడ ఎప్పుడు జనాలు వస్తూనే ఉంటారు, ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు. అసలు ఎప్పుడూ ఖాళీ ఉండదు. అలా ప్రదర్శనలు చేస్తూనే ఉంటారు. మా దర్శనం ఇంకా ప్రదర్శనలు అయితే అయిపోయాయి. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోవడమే. ఇక్కడ బయట ఎండ చాలా ఎక్కువగా ఉంది కదండి. అలానే ఇక్కడ బయట చాలా ఫుడ్ స్టాల్స్ అలానే ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అన్నీ కూరగాయలు, వెజిటబుల్స్ అన్నీ దొరుకుతున్నాయి. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ నేనైతే మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ టెంపుల్ విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please like, share and subscribe.